తినండి రా స్వామి అంటే తినరు. ఏమండి, చాలా బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ, పోషకాలన్నీ ఆ చెట్ల కాయల్లో ఉన్నాయి. తినరు. ఎప్పుడు ఇక పొద్దున్నే అన్నం, ఆ సాంబారు, ఆ పచ్చడి, లేకపోతే ఆ బిర్యానీలు, ఇది తప్ప కాయలు తినరు. నేను చెప్పనా, మన బాడీకి కావలసినటువంటి చాలా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో దొరుకుతాయి, మంచి దొరుకుతాయి. కానీ తినరు. ఎప్పుడో వీళ్ళు కాయల జోలికి పోయేటప్పుడు రోగం వచ్చినప్పుడు. తెచ్చేవాడు కూడా అప్పుడే తెస్తాడు, తినేవాడు కూడా అప్పుడే తింటారు. ఎందుకంటే 4 రోజులు తేరుకోవాలి కదా, అందుకని. రోగం వచ్చినప్పుడు తింటారు. నేను చెప్తున్నాను, తినండి, తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి, కాయలు తినిపించండి. రోజు ఒక వెరైటీ తెచ్చుకోండి, ఒక 100 రూపాయలు పోతే పోయింది. ఇంట్లో వేయండి, పిల్లలకి కాయలు వేయండి. నా తండ్రి మొలిపించినవన్నీ కూడా మన క్షేమం కోసం, మన ఆరోగ్యం కోసం, మన భద్రత కోసమే మొలిపించాడు ఆయన. ఆకుకూరల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ మన కోసం. ఎందుకు ఇన్ని రకాలు ఎందుకు పుట్టించాడు ఊహించండి ఒకసారి. మనం ఎప్పుడు ఒకటే రకం, బోవా 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 బోవా. ఈ బోవా కదిలితే బోవా, మెదిలితే బోవా, బోవో బోవా. అచ్చంగా బొవ్వలోనే అన్ని దొరికే పని అయితే బొవ్వే పుట్టిస్తుండే, ఇంకా మిగిలిన పుట్టించకపోతుండే. మరి ఇన్ని రకాల వెరైటీలు ఎందుకు పుట్టించాడు? సీజనల్ ఫ్రూట్స్ రకరకాలుగా మనకి ఎందుకు ఇచ్చాడు? ఇన్ని రకాల పండ్లు. ప్రతి దానిలో మన బాడీకి కావలసినటువంటి శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. ఎంత మంచోడో తెలుసా? కొంతమందికి కొన్ని పండ్లు అంటే ఇష్టం, కొన్ని ఫ్రూట్స్ అంటే ఇష్టం, కొన్ని ఇష్టం ఉండదు. అందుకని ఒక్కొక్క పండులో కేవలం కొన్ని ఐటమ్స్ ఒక పండులో మాత్రమే దొరికేటట్టు కాకుండా, పండ్లన్నిటిలో దాదాపు వీడికి ఈ కాయ ఇష్టం లేదు, ఇంకో కాయ ఇష్టం, ఆ కాయ ఇష్టంగా తింటాడు. ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్స్, కొన్ని విటమిన్స్, కొన్ని మనకు కావలసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఇష్టపడే పండ్లో కూడా పెట్టాడు ఆయన. చాలా పండ్లలో దాదాపు చాలా విషయాలు కలిసే ఉంటాయి. పండ్లు తినమని చెప్తాడు. మీరు మళ్ళీ ఇప్పుడు నాకెళ్ళి ఒక రకంగా ఫేస్ పెట్టారు, ఆ పండ్లు తినాలంటే డబ్బులు ఏడొస్తాయా, మాకు బోవ దొరకటమే కష్టమైతే కాయలు నువ్వు చెప్తున్నావు అనుకుంటారు. నాకు తెలిసి అర్థమైంది. మరి నన్నేం చేయమంట? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, దేవుడే సాయం చేస్తాడు.